హలో నెల్లర్, వెల్కమ్ టు హోమ్ సినిమా స్టూడియో. నేను మీ నవనీత్. ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి తెలుసుకుందాం. మీ లివింగ్ రూమ్ లేదా హాల్ని హోమ్ థియేటర్గా మార్చుకోవాలనుకుంటున్నావా? అలాంటి కాన్సెప్ట్ కావాలంటే నేను 2 ఆప్షన్స్ చూపిస్తాను. వెదర్ ఇప్పుడు దాంట్లో ఫస్ట్ ఆప్షన్ చూపిస్తాను, సరేనా? ఓకే, లెట్స్. మీకు ఇందాక చూపిస్తాను నా లివింగ్ రూమ్లో థియేటర్ కాన్సెప్ట్ ఇది. చూసారు కదా, నా బ్యాక్ పెద్ద టీవీ ఉంది. ఇది పెద్ద టీవీ అంటే 100 ఇంచెస్ టీవీ. 100 టీవీ అనుకుంటున్నారా? కాదు, ఇది వచ్చేటప్పటికి స్క్రీన్. ఇది స్క్రీన్ 100 ఇంచెస్ స్క్రీన్ డయాగ్నల్గా. దీనికి ప్రొజెక్టర్ కూడా ఎక్కడుంది తెలుసా? చూపిస్తాను, లెట్స్ కమ్. ఈ డెస్క్లోనే ప్రొజెక్టర్ని పెట్టాం. అట్లాగే దీనికి ఒక సౌండ్ బార్ సెనైజర్. దీంట్లోనే 6 స్పీకర్స్ ఉంటాయి. ఇట్స్ ఆల్మోస్ట్ డాల్బీ అట్మాస్ వచ్చే సౌండ్స్ వస్తాయి. దీనికి మళ్ళీ వైర్లెస్ సబ్వూఫర్ ఇక్కడ యూస్ చేస్తున్నారు. మీకు అట్లాగే మీరు ఇంకా చూడాలంటే ఇక్కడ ఒక సోఫా ఉంది. చూడండి, ఇదంతా లివింగ్ రూమ్లో ఉన్న కాన్సెప్ట్ని. ఇప్పుడు దీన్ని ఆన్ చేసి మనం చూద్దాం అసలు ఎట్లా ఉంది, దీని క్లారిటీ ఎట్టుంది. లైట్స్ వేసుకొని చూడొచ్చు, లైట్స్ ఆఫ్ చేసుకొని చూడొచ్చు. దీని గురించి మనము చూద్దాం. ఇతను మీరనుకుంటున్న విక్రమాదిత్య కాదు, ఈయన ది గ్రేట్ థామస్ విక్రమాదిత్య. ఈయన తెలియకపోవటం ఏంటమ్మా? ఈయన శాస్త్రం చెప్తే శాసనం అంటారు. పామిస్ట్రీకి ఐన్స్టైన్ లాంటి వారు. చూసి చెప్తారా? తెలుసుకుని ఏం చేస్తారు సార్? రేపు మంచి జరుగుతుందని తెలిస్తే సర్ప్రైజ్ మిస్ అవుతారు, చెడు జరుగుతుందని తెలిస్తే హోప్ మిస్ అవుతారు. జరిగేది మారినప్పుడు తెలుసుకోకపోవడే మంచిది సార్. అయ్యో, అలా అనకండి సార్. సూసైడ్ చేసుకుందామని వెళ్తున్నా నా ఫ్రెండ్ చెయ్యి మీరు చూసి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పారు. చూసారు కదా, సింపుల్గా చిన్న హాల్లోనే ఒక స్క్రీను, ప్రొజెక్టర్ అండ్ సౌండ్ బార్. సెనైజర్ సౌండ్ బార్, ఆప్టిమా లేజర్ ప్రొజెక్టర్, 100 ఇంచెస్ స్క్రీన్. దీని గురించి ఇంకా మోర్ డీటెయిల్ కావాలంటే ప్లీజ్ ఫాలో అస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా కావాలంటే లైవ్గా డెమో కావాలంటే మా షోరూమ్కి రావచ్చు.